బూస్టప్ 3కి బూస్టప్ 4కి డిఫరెన్స్ అనమాట. బూస్టప్ 4 ఈస్ ద న్యూయెస్ట్ వర్షన్ ఆఫ్ బూస్టప్, which is the most popular HTML, CSS, JavaScript framework for developing responsive mobile-first websites. Bootstrap 4 is completely free to download to use. Bootstrap 3 and Bootstrap 4. Bootstrap 4 is the newest version Bootstrap with the new components, faster style sheet, and more responsiveness. Bootstrap 3తో పోలిస్తే మోర్ రెస్పాన్సివ్నెస్ ఉంటుంది అనమాట. మోర్ రెస్పాన్సివ్నెస్ అంటే దాని మీనింగ్ ఏంటి? దాంట్లో మోర్ క్లాసెస్ యాడ్ అయ్యింటాయి అంతే. Bootstrap 4 support the latest stable release of all major browsers అనమాట. నార్మల్ బూస్టప్ 4 వచ్చేసి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌లో కొద్దిగా లోగా వర్క్ అవుతుంది అనమాట. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌లో వర్క్ అవ్వాలి అంటే దాని వర్షన్ వచ్చేసి 9 అబోవ్‌నే వాడాలి. ఇక్కడ చూడండి, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 9 అండ్ డౌన్ ఇట్స్ నాట్ సపోర్టెడ్. 9 కూడా సపోర్ట్ చేయదంట. అంటే ఎక్స్‌ప్లోరర్ 9, 10 తర్వాతనే నువ్వు యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? ఇన్ కేస్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 8, 9 సపోర్ట్ చేయాలంటే యూజ్ బూస్టప్ 3. ఎవరైనా సరే ఓల్డ్ బ్రౌజర్స్ నుంచి న్యూ బ్రౌజర్ వరకు వర్క్ అవ్వాలి అంటే బూస్టప్ 3 యూజ్ చేసుకొని చేయాలి. ఇప్పుడు ఇందాక మీరు చేశారు కదా ప్రాజెక్టు బూస్టప్ 3లో, సేమ్ అలా యూజ్ చేసుకొని చేస్తారనమాట. అదే కన్నా బూస్టప్ 4లో యూజ్ చేస్తామంటే ఆల్ మేజర్ బ్రౌజర్స్లో యూజ్ చేయాలంటే యూజ్ చేయొచ్చు అనమాట. ఇంకా వీటన్నిటి గురించి చెప్పాను. బూస్టప్ యూజెస్ ఏంది, రెస్పాన్సివ్నెస్ అంటే ఏంటి, వై టు యూజ్ ఏంది, అండ్ వే టు గెట్ బూస్టప్ అనేసి, సిడిఎన్ లింక్స్ని ఎలా చేస్తాము, అండ్ అడ్వాంటేజ్ ఏంటి, ఇవన్నీ ఆల్రెడీ మనం తెలుసుకున్నామట. ఇవన్నీ కావాలంటే మళ్ళీ మీరు థియరీలో చదువుకోవచ్చు కావాలంటే. అక్కడ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఇక్కడ అంతా సేమ్ అనమాట. ఇంకా నెక్స్ట్ గ్రిడ్ సిస్టమ్ గురించి మాట్లాడదాం. గ్రిడ్ సిస్టమ్ సేమ్ అంతే. అక్కడ 12 కాలమ్స్, ఇక్కడ 12 కాలమ్స్. బూస్టప్ 3లో 12 కాలమ్స్ చేస్తారు, ఇక్కడ 12 కాలమ్స్ చేస్తారు. ఇక్కడ 3 ఈక్వల్ కాలమ్స్ చేయాలంటే 4, 4, 4 అనేసి చేస్తారు. 2 ఈక్వల్ కాలమ్స్ అంటే 4, 8 అనేసి చేస్తారు. 2 ఈక్వల్ కాలమ్స్ అంటే 6, 6 అనేసి చేస్తారు. ఒకటి ఈక్వల్ కాలం అంటే స్పాన్ 12 అంటే కాల్ 12 అనేసి పేరు పెట్టేస్తారు. కాల్ 12 అంటే మీరు మొబైల్ వీక్ అనమాట ఇది. ఓకేనా? నెక్స్ట్ గ్రిడ్ సిస్టమ్. ఇక్కడ చూడండి, కాల్ ఐఫన్ నెంబరింగ్ అనమాట. మొబైల్ వీక్ చేయాలి అంటే కాల్ ఐఫన్ నెంబర్ ఇస్తారు. ఇక్కడ నార్మల్గా ఇక్కడ స్క్రీన్ వ్యూస్ తగ్గిపోయింది, స్క్రీన్ విడ్త్ తగ్గిపోయింది. ఇక్కడ చూడండి 576 అనమాట. 576 కంటే తక్కువ ఉండే డివైస్ అన్ని ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్, వాటికి కాల్ ఐఫన్ నెంబర్ ఇవ్వండి అనేసి వాడు ఇచ్చారనమాట. మనకు అక్కడ 768 అనేసి ఇచ్చారనమాట. ఇక్కడ తగ్గించేశారనమాట. బూస్టప్ 4లో వచ్చేసి తగ్గించేశారు. ఇక్కడ స్మాల్ డివైస్కి వాడేది చూడండి 576 అనమాట. 576 నుంచి 768 వరకు మనం యూజ్ చేసే డివైస్ వచ్చేసి ఎస్ఎం అనమాట. ఎండి వచ్చేసి 768, ఎల్జీ వచ్చేసి 992, ఎక్స్ఎల్ అనమాట. ఎల్జీ ప్లేస్లో ఎక్స్ఎల్ వచ్చింది, ఎల్జీ ప్లేస్లో ఇది ఎండి ప్లేస్లో ఎల్జీ వచ్చింది, ఎస్ఎం ప్లేస్లో ఎండి వచ్చింది. అదే కనుక ఎక్స్ఎస్ ప్లేస్లో ఎస్ఎం వచ్చింది. దానికంటే తక్కువ డివైస్లో కాల్ ఐఫన్ నెంబర్ వచ్చింది అనమాట. ఇవి అర్థం అవ్వాలి. మీరు చేయాలంటే ఫస్ట్ గ్రిడ్ సిస్టమ్ చేయాలంటే వీటన్నిటి గురించి అజంప్షన్ చేసుకోవాలి, కంపారిజన్ చేసుకోవాలి. గోటే గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోలేని అనుకుంటే డెస్క్టాప్ వ్యూకి కాల్ ఎక్స్ఎల్ అనేసి యూజ్ చేయండి, ట్యాబ్లెట్ వీకి కాల్ ఎస్ఎం అనేసి యూజ్ చేయండి, మొబైల్ వీకి కాల్ ఐఫోన్ నెంబర్ అనేసి యూజ్ చేయండి. అంతే, అంతకుమించి ఇంకేం వద్దు. ఎండి ఎల్జీ అనేసి అవసరం లేదు. దానికంటే తక్కువ డివైస్ చేసుకోవాలి అనేసి అనుకుంటే మిడిల్లో వచ్చేసి ఎండి యూజ్ చేయండి, సరిపోద్ది. ఎండి అనేసి యూజ్ చేయండి. కాల్ ఎస్ఎం ఎండి ఎక్స్ఎల్ అనేసి యూజ్ చేయండి. ఓకేనా? ఇది గ్రిడ్ సిస్టమ్ గురించి. అదే కనుక మనకి ఈక్వల్ కాలమ్స్ అనమాట. ఈక్వల్ కాలమ్స్ కావాలనుకుంటే ఓన్లీ కాల్ అనేసి యూజ్ చేస్తే చూడండి, కాల్ ఎన్ని కాల్స్ అనేసి పెడితే అన్ని కాల్స్ అనేసి మీకు అన్ని ఈక్వల్ కాలమ్స్ వస్తాయి. మీకు 3 కాల్స్ పెట్టాం కాబట్టి 3 ఈక్వల్ కాలమ్స్ వస్తుంది. 5 పెట్టామంటే 5 ఈక్వల్ కాలమ్స్ వస్తుంది. ఇదేంటంటే నాట్ రెస్పాన్సివ్ కాలమ్స్ కాదు ఇది. రెస్పాన్సివ్ కాలమ్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకు నెంబరింగ్స్ వస్తాయి. కాల్ ఐఫన్ నెంబర్, కాల్ ఎక్సెస్ ఐఫన్ నెంబర్, కాల్ ఎల్జీ ఐఫన్ నెంబర్, ఇలాంటివి వస్తే వాటిని రెస్పాన్సివ్ కాలమ్స్ అంటారు. రెస్పాన్సివ్ కాలమ్స్ అంటే ఏ డివైస్కి మనం రాస్తున్నాము, దట్ ఈస్ రెస్పాన్సివ్ కాలమ్స్ అనమాట. దిస్ ఈజ్ నాట్ రెస్పాన్సివ్ అనమాట. ఇది రెస్పాన్సివ్ కాలమ్ కాదు. జస్ట్ ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ షోస్ హౌ టు క్రియేట్ 3 ఈక్వల్ విడ్త్ కాలమ్స్ అండ్ ఆల్ డివైజెస్ అండ్ స్క్రీన్ విడ్త్. అన్ని ఆల్ డివైజెస్లో మనకి ఇలాగా ఉన్నట్టు వర్క్ అయ్యేది మనకి. ఇది స్క్రీన్ విడ్త్, ఇది స్పాన్. ఇది వచ్చేసి చూడండి రెస్పాన్సివ్ కాలమ్స్ అంటే ఇలా ఉంటాయి. ఎస్ఎం 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 ఎస్ఎం, ఏదే ఎండి కానీ ఎల్జీ కానీ ఏదైనా సరే యూజ్ చేయాలంటే ఇలా యూజ్ చేస్తారు అనమాట. ఇది వచ్చేసి అన్ఈక్వల్ కాలమ్స్ 4, 8 అండ్ 5 ఇలాంటివన్నీ రెస్పాన్సివ్ కాలమ్స్ అనమాట. ఒకసారి చూద్దాం గ్రిడ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేసి. చూడండి, కాల్ ఎక్స్ఎల్ 3 అన్నాను, కాల్ ఎస్ఎం 4 అన్నాను. ఇక్కడ చూడండి కాల్ 6 అనమాట.
మొబైల్ వీకి ఇట్లా కాల్ ఐఫోన్ 6 అనేసి కాల్ ఐఫోన్ 6 అనేసి ఇలా ఇవ్వాలి. కాల్ అనేసి యూజ్ చేయొద్దండి. అది ఓన్లీ కాల్ అనేది ఏంటంటే నార్మల్‌గా ఈక్వల్ కాలమ్స్ కోసం అంతే అది. ఇది వచ్చేసి కాల్ ఐఫోన్ నెంబర్ వచ్చేసి చూడండి రెస్పాన్సివ్ కాలమ్. రెస్పాన్సివ్ కాలమ్స్ అంటే మనకి స్క్రీన్‌తో పాటు మనకు అడ్జస్ట్‌మెంట్ అవుతున్నాయి చూడండి అలా. స్క్రీన్‌తో పాటు రెస్పాన్స్ అయ్యేది మనకి ఇది. ఓకేనా? స్క్రీన్‌తో పాటు అడ్జస్ట్‌మెంట్ ఇది అవుతాయన్నమాట మనకి. అదే గనక ఈక్వల్ కాలమ్స్ అనుకుంటే జస్ట్ ఓన్లీ కాల్ ఎన్ని అయితే కావాలో అన్ని కాల్స్ ఇచ్చేస్తే మనకి అన్ని కాలమ్స్ వస్తాయి మనకి చూడండి. అన్ని కాలమ్స్ వస్తాయి మనకి ఇక్కడ 1 2 3 4 5 ఈక్వల్ కాలమ్స్ అంటే 5 ఈక్వల్ కాలమ్స్ యూజ్ చేస్తాం మనం. ఓకేనా? 5 ఈక్వల్ కాలమ్స్ అంటే 5 ఈక్వల్ కాలమ్స్ మనం చేస్తాం అన్నమాట ఇక్కడ. ఈక్వల్ కాలమ్స్ చేయడానికి ఇది ఎక్కడ యూజ్ చేయడం అంటే గుర్తుపెట్టుకోండి. ఇవి ఎక్కడ యూజ్ చేయరు కాల్ అనేది. నార్మల్‌గా ఎక్కడంటే ఈక్వల్‌గా కావాలంటే అది యూజ్ చేస్తారు. ఇది యూజ్ చేసి రిమైనింగ్ రెస్పాన్సివ్ కాలమ్స్ మీరు యూజ్ చేయలేరనమాట. 2 ఒకటేసారిలో అప్లై చేయరు. జస్ట్ ఆ క్లాస్ గురించి తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను అంతే. వాటి గురించి యూజ్ చేయొద్దండి. కాల్ అనేది ఎక్కడ యూజ్ చేయొద్దండి మీరు. ఇది బ్రౌజర్‌కి అండ్ ట్యాగ్స్‌కి ఉండే రిలేషన్‌షిప్ అనమాట. మనకి హెచ్1, హెచ్2 వచ్చేసి మనకు 40 పిక్సెల్ వస్తది చూడండి. హెచ్1 ఇస్తే 40 పిక్సెల్. నార్మల్‌గా బ్రౌజర్‌లో వచ్చి 36 పిక్సెల్ ఎంతో వస్తది బూస్టప్ 3లో. ఇది చూడండి 32, 28 ఇలా వచ్చేసి మనకి ఇంక్రిమెంట్ అవుతాయన్నమాట. అదే కానీ డిస్‌ప్లే 1 ఇక్కడ వచ్చేసి ఇంకా కొత్త టాపిక్ ఉన్నాయన్నమాట హెడ్డింగ్స్. డిస్‌ప్లే 1 అనేసి, డిస్‌ప్లే 2 అనేసి, డిస్‌ప్లే 3 అనేసి, డిస్‌ప్లే 4 అనేసి. ఇవన్నీ వచ్చేసి కొద్దిగా స్టైలింగ్‌గా మనకి ఇస్తాయన్నమాట. స్మాల్ అండ్ మిగతాటన్ని ఇవన్నీ అనమాట. ఇవన్నీ మీరు చూడొచ్చు. బ్లాక్ కోట్ అనేసి, డిఎల్ అనేసి ఇవన్నీ మీరు చూస్తే బ్రౌజర్‌కి అండ్ ట్యాగ్స్‌కి ఎలా ప్రింట్ అవుతాయనేసి దాని మీనింగ్ అనమాట. ఇక్కడ డిస్‌ప్లే 1, డిస్‌ప్లే 2, డిస్‌ప్లే 3 అనేసి ఇలా డిస్‌ప్లే అవుతాయి మనకి. ఇవి వచ్చేసి హెచ్1, హెచ్2, హెచ్3 వచ్చేసి ఇలా. ఓకేనా? ఇవన్నీ వచ్చేసి మీరు చూడొచ్చు. నెక్స్ట్ గ్రిడ్ సిస్టమ్ అయింది. టైపోగ్రఫీ. ఇక్కడ చూడండి లింక్స్ మనం పెట్టుకోవాలంటే ఇక్కడ 4.6 అనమాట ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్. మీరు W3 స్కూల్స్లోకి వెళ్ళేసి అక్కడ ఏదైతే సీడియన్స్ ఉంటాయో ఆ కాపీ పేస్ట్ చేసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇక్కడ 4 లింక్స్ యాడ్ అవుతాయి మనకి. ఇక్కడ bootstrap.min.css ఫైల్ యాడ్ చేయాలి, jquery.min.js ఫైల్ యాడ్ చేయాలి, popper.min.js ఫైల్ కూడా యాడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి popper.min.js, bootstrap.min.js ఇన్ని 4 ఫైల్స్ మనం యాడ్ చేయాలి. మన 4 ఫైల్స్ యాడ్ చేస్తేనే బూస్టప్ 4 వర్క్ అవుతుంది మనకి. ఈ 4 ఫైల్స్ మనకు ఉండాలి. ఏదైనా ఆఫ్లైన్ అది ఏదైనా ఆన్లైన్ వచ్చేసి ఏది చేసుకున్నా సరే ఈ 4 ఫైల్స్ని మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకేనా? 4 ఫైల్స్నే మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టేబుల్స్ అనమాట. అన్నీ సేమే అక్కడంతా యూజ్ చేసిందంతా ఇక్కడ కొత్త కొత్త టేబుల్ వస్తుంది మనకి. ఇక్కడ టేబుల్ డార్క్ అనేసి వస్తుంది. రిమైనింగ్ అన్ని సేమ్ క్లాసెస్ బూస్టప్ 3లో ఏదైతే వాడతారో ఇక్కడ కూడా అదే క్లాసెస్ వాడతారు. టేబుల్ డార్క్ అనమాట. టేబుల్ డార్క్ వల్ల మనకి ఇలా వస్తుంది. ఓకేనా? మనకి ఇంకా టేబుల్ కాదు కదా, మళ్ళీ ఇంకా టైపోగ్రఫీ ఇవ్వలే కదా, సారీ. టైపోగ్రఫీ. ఈ టైపోగ్రఫీలో ఇవన్నీ యూజ్ చేయాలన్నమాట. సో దీంట్లో వచ్చేసి మనకు యూజ్ చేసేవి మనకు ఆల్రెడీ వచ్చాయి. టెక్స్ట్ సక్సెస్, ప్రైమరీ, వార్నింగ్, డేంజర్, ఇన్ఫో, మ్యూటెడ్, బీజీ సక్సెస్. అక్కడ ఏదైతే యూజ్ చేస్తామో అన్నీ ఇక్కడ వర్క్ అవుతాయి. బూస్టప్ 3లో వర్క్ అయ్యేటన్ని ఇక్కడ వర్క్ అవుతాయి. అండ్ ఇంకా ఎక్స్ట్రా ఇక్కడ వర్క్ అయ్యేది ఏంటంటే ఇక్కడ చూడండి టెక్స్ట్ సెకండరీ ఇచ్చారు, టెక్స్ట్ డార్క్ ఇచ్చారు, టెక్స్ట్ వైట్ ఇచ్చాడు, టెక్స్ట్ లైట్ ఇచ్చాడు, బీజీ సెకండరీ ఇచ్చారు, బీజీ డార్క్, బీజీ వైట్, బీజీ లైట్ అండ్ ఫ్లోట్ లెఫ్ట్ అండ్ ఫ్లోట్ రైట్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఫ్లోట్ లెఫ్ట్ అండ్ ఫ్లోట్ రైట్ అనమాట. ఏదైనా సరే టెక్స్ట్ వైట్ కావాలనుకుంటే టెక్స్ట్ వైట్ అనే క్లాస్ నేమ్ పెట్టేస్తే మీరు టెక్స్ట్ వైట్ ఇచ్చేసుకుంటారు. టెక్స్ట్ వైట్, టెక్స్ట్ లైట్ ఏదైనా సరే మీకు. ఓకేనా? ఇలా ఇవన్నీ క్లాసెస్ చూస్తే మీకు అర్థమవుతాయి ఇవన్నీ. ఫ్లోట్ లెఫ్ట్ అంటే లెఫ్ట్కి వెళ్ళిపోద్ది, ఫ్లోట్ రైట్ అంటే రైట్కి వెళ్ళిపోద్ది మనకి. ఇది సార్ చూద్దాం. చూడండి కలర్స్ ఇంకా అట్రాక్టివ్గా ఉంటాయి. బూస్టప్ 3తో పోలిస్తే బూస్టప్ 4లో చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అన్నమాట మన కలర్స్. చూడండి టెక్స్ట్ లెఫ్ట్, టెక్స్ట్ సెంటర్, టెక్స్ట్ రైట్, టెక్స్ట్ జస్టిఫై అనమాట. నెక్స్ట్ లిస్ట్ అన్స్టైల్డ్ అనమాట. టెక్స్ట్ సెకండరీ, టెక్స్ట్ డార్క్, టెక్స్ట్ వైట్, టెక్స్ట్ లైట్. ఇది బీజీ గురించి. ఇది ఫ్లోట్ లెఫ్ట్ అండ్ ఫ్లోట్ రైట్. చూడండి ఒకటే లైన్లో వస్తాయి మనకి ఫ్లోట్ లెఫ్ట్ అండ్ ఫ్లోట్ రైట్ ఇస్తే. ఓకేనా? ఇది నెక్స్ట్ టేబుల్స్ గురించి డార్క్ కోడ్ యాడ్ అయింది. ఇమేజెస్ అనమాట. ఇమేజెస్లోకి వెళ్తే మనకి అక్కడ ఇమేజ్ రెస్పాన్సివ్ వాడేవాళ్ళు, ఇక్కడ ఇమేజ్ ఫ్లూయిడ్ అనేసి వాడాలి. గుర్తుపెట్టుకోండి
ఇమేజెస్కి ఇమేజ్ ఫ్లూయిడ్ అనేసి వాడాలి. ఎక్కడ ఇమేజ్ మీరు ఇచ్చినా సరే అక్కడ ఇమేజ్కి ఇమేజ్ ఫ్లూయిడ్ అనేసి వాడాలి. నేను చాలా తప్పులు రాశారు, అవి కరెక్షన్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడండి నెక్స్ట్ ప్రాజెక్ట్లో. అక్కడ ఇక్కడ రెండు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ క్లాస్ అయితే ఆ క్లాస్లో ఇవ్వండి. అంటే బూస్టప్ 3లో వాడి బూస్టప్ 3లో ఇవ్వాలి, బూస్టప్ 4లో వాడి బూస్టప్ 4లో ఇవ్వాలి. ఇంకా బూస్టప్ 3 మర్చిపోండి. మీరు ఏ ప్రాజెక్ట్ చేసినా సరే, వెబ్సైట్ ఏదైనా కంపెనీలో కానీ ఏదైనా చేసినా సరే బూస్టప్ 4 ప్రిఫర్ చేస్తారన్నమాట. సో బూస్టప్ 4 ఫైనల్గా గుర్తుపెట్టుకోండి, ఏ క్లాసెస్ ఉంటాయి ఏది ఉంటాయి అనేసి. బూస్టప్ 3 గుర్తుపెట్టుకోవద్దు, కంపారిజన్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ చూడండి, మొబైల్ కి కాల్ ఎక్సెల్ అనేసి మనం అక్కడ పెట్టాము. ఇక్కడ చూడండి కాల్ ఎక్సెస్ అనేసి, ఇక్కడ కాల్ 3 అనేసి మొబైల్ కి రాస్తున్నాం. ఇది వచ్చేసి నార్మల్ డివైస్కి. ఐఎంజీ ఫ్లూయిడ్ అని రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఐఎంజీ రెస్పాన్స్ రిప్లేస్లో ఐఎంజీ ఫ్లూయిడ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇమేజ్ రౌండెడ్ అనేసి అక్కడ వస్తుంది, ఇక్కడ వచ్చేసి రౌండెడ్ అనేసి వస్తుంది. ఇక్కడ రౌండెడ్ సర్కిల్, ఇక్కడ ఇమేజ్ తమ్మనేది అంతే. ఇమేజెస్ గురించి చూడండి, ఇమేజెస్ వచ్చేసి మనకి నీట్గా స్క్రీన్తో పాటు మనకు అడ్జస్ట్మెంట్ అవుతాయి. స్క్రీన్తో పాటు మనకు అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఓకేనా? చాలా రెస్పాన్సివ్గా ఉంటుంది బూస్టప్ 4లో వెబ్సైట్ చేస్తే మనం. ఇక్కడ ఎంఎక్స్ ఆటో అనేసి డీ బ్లాక్ అనేసి మళ్ళీ తర్వాత లాస్ట్లో చెప్తాను మీకు, లాస్ట్లో అర్థమవుతుంది మీకు. జంబోటరనే, దానిలో ఏం చేంజ్ చేసేది ఏం లేదు. అలర్ట్ కూడా సేమే అనమాట. మనం అలర్ట్ ఎక్కడైతే ఎలాగైతే వాడామో అక్కడ కానీ అలర్ట్ అదే వాడతాం. ఇక్కడ ఏంటంటే నార్మల్గా అలర్ట్ డిస్మిసిబుల్ అనేసి ఒకటి వాడతారు. అలర్ట్ డిస్మిసిబుల్ అనేసి క్లాస్ వాడితే ఎలా ఉంటుందంటే, జస్ట్ దీన్ని క్లిక్ చేసి ఒక బార్డర్ వస్తుంది చూడండి మనకి, అలా బార్డర్ వచ్చేసి రావడానికి అలర్ట్ డిస్మిసిబుల్ అనేసి వాడతారు అంతే. ఓకేనా? క్లిక్ చేస్తే వెళ్ళిపోతాయి మనకి బార్డర్ వస్తుందో, అలర్ట్ డిస్మిసిబుల్ అనేది దీనికోసం వాడతారు. ఓకేనా? ఫేడ్ షో అనమాట, జస్ట్ ఫేడ్ అవుతూ వెళ్తా అనమాట. అది బటన్స్లో అంతే, కానీ కొన్ని కొత్త బటన్స్ వచ్చాయి దీంట్లో. బీటీఎన్ సెకండరీ, బీటీఎన్ లైట్, డార్క్, అవుట్లైన్ ప్రైమరీ, అవుట్లైన్ సక్సెస్, అవుట్లైన్ వార్నింగ్, అవుట్లైన్ డేంజర్, అవుట్లైన్ సెకండరీ, ఇవన్నీ కొత్తగా వచ్చాయన్నమాట మనకి. అవన్నీ చూసాము అనేసి అనుకుంటే మీకు కొత్తగా చూడండి ఇట్లా వస్తుంది, అవుట్లైన్ వస్తుంది మనకి. దాన్ని హోవర్ చేస్తే ఆ కలర్ వస్తుంది మనకి. చూడండి, కనిపించడానికి అట్లా కనిపిస్తుంది, కానీ హోవర్ చేస్తే చూడండి ఇలా వస్తుంది. ఓకేనా? బటన్స్ గురించి అది. బటన్ గ్రూప్స్ సేమ్ అంతే అనమాట, అక్కడ ఎలాగైతే వాడతాం ఇక్కడ కూడా అంతే వాడతాం అంట. బ్యాడ్జెస్ అనమాట, అక్కడ ప్యానల్ ఇది లేబుల్స్ వాడాము, ఇక్కడ బ్యాడ్జ్ గురించి ఇచ్చారనమాట. బ్యాడ్జ్ ప్రైమరీ, బ్యాడ్జ్ సక్సెస్, బ్యాడ్జ్ ఇన్ఫో, బ్యాడ్జ్ పిల్ అండ్ ఇలాగా. బ్యాడ్జ్ పిల్ అంటే ఏంటంటే మన కార్నర్స్ నీట్గా వస్తాయి, అంటే కొద్ది రౌండెడ్గా వస్తాయి పిల్ అంటే. ఓకేనా? ఇవన్నీ సేమే అక్కడ వాడింది రెడీ. నెక్స్ట్ ప్రోగ్రెస్ బార్ అనమాట. ప్రోగ్రెస్ బార్ ఇక్కడ వచ్చేసి మనకి నార్మల్గా ప్రోగ్రెస్ బార్ సక్సెస్, ప్రోగ్రెస్ బార్ ప్రైమరీ ఇలాంటివి ఏమి ఉండవు మనకి. ఇక్కడ ఏదైనా సరే కలర్ ఇవ్వాలనుకుంటే బీజీ సక్సెసా, బీజీ ప్రైమరీనా, బీజీ డేంజరా, బీజీ వార్నింగా, ఇలా బీజీ అనేసి మనం యూజ్ చేస్తాం అన్నమాట బ్యాక్గ్రౌండ్ కలర్స్కి. ఇక్కడ ప్రోగ్రెస్ బార్ స్ట్రిప్డ్ ఇస్తాం. ఆ స్ట్రిప్ లైన్స్ మనకి యాక్టివ్లో కావాలంటే యాక్టివ్ అనే క్లాస్ని వాడాం. ఇక్కడ ప్రోగ్రెస్ బార్ యానిమేటెడ్ అనేసి యూజ్ చేస్తాం. ఇక్కడ ప్రోగ్రెస్ బార్ యానిమేటెడ్ అనేసి యూజ్ చేస్తాం ఇక్కడ. ఓకేనా? ప్రోగ్రెస్ బార్ గురించి. నెక్స్ట్ స్పిన్నర్స్ అనమాట, ఇక్కడ కొత్త టాపిక్ అనమాట ఇది. స్పిన్నర్ గ్లో అండ్ స్పిన్నర్ బార్డర్ అనేసి కొత్త క్లాస్ అనమాట ఇది. స్పిన్నర్ గ్లో అండ్ స్పిన్నర్ బార్డర్ అనమాట. స్పిన్నర్ గ్లో అండ్ స్పిన్నర్ బార్డర్ అంటే మనకి ఎలా ఉంటుంది, గ్లో అంటే గ్లోగా వస్తుంది మనకి. చూడండి, గ్లో అంటే గ్లోగా వస్తుంది, బార్డర్ అంటే బార్డర్గా వస్తుంది. ఇవి ఎక్కడ యూజ్ చేస్తారంటే నార్మల్గా ఇక్కడ చూడండి స్పిన్నర్ బటన్స్ అనమాట. ఆ బటన్స్లో యూజ్ చేస్తాను చూడండి. ఇట్లా ఏదైనా సరే ఒక బటన్స్లో యూజ్ చేయాలి అనేసి అనుకుంటే స్పిన్నర్ గ్లో అంటే స్పిన్నర్ బార్డర్ అనేసి మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? స్పిన్నర్ గ్లో అనేసి స్పిన్నర్ బటన్ అనేసి ఇలా యూజ్ చేస్తారు మనం. నెక్స్ట్ పేజినేషన్. అక్కడ పేజినేషన్ ఎలా యూజ్ చేసామో ఇక్కడ పేజినేషన్ అలాగే యూజ్ చేస్తాం, కానీ మనకి ఎల్ఐకి పేజ్ ఐటమ్ అనేసి క్లాస్ నేమ్ ఇవ్వాలి. యాంకర్ ట్యాగ్కి పేజ్ లింక్ అనే క్లాస్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, పేజినేషన్ అక్కడ ఎలాగైతే ఇచ్చామో ఇక్కడ అలా ఇస్తాం, కానీ మనకి క్లాసెస్ యాడ్ అవుతాయి. కానీ ఇప్పుడు వాడు రాసింది పేజ్ లింక్కి రాశాడు వాడు, స్టైల్స్ యాంకర్ ట్యాగ్కి రాయలేదు. పేజ్ లింక్ ఎక్కడైతే ఉందో దానికి మాత్రం రాశాడు. పేజినేషన్ ఎస్ఎన్, పేజినేషన్ ఎల్జీ. ఇక్కడ ఓన్లీ క్లాసెస్కి మెయిన్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు అన్నమాట వాడు. ఎల్ఐలో యాంకర్ ట్యాగ్ కాదు ఇక్కడ రాసింది, అండ్ పేజినేషన్లో ఉంటే పేజ్ లింక్కి వాడు రాశాడు. సో ఇక్కడ పేజ్ ఐటమ్ ఉండాలి, ఇక్కడ పేజ్ లింక్ ఉండాలి. పేజ్ ఐటమ్, పేజ్ లింక్. ఇక్కడ వచ్చేసి పేజర్ అనే కాన్సెప్ట్ లేదు మనకి. బ్రెడ్ కమ్స్ అనేసి కానీ చాలా ఇంపార్టెంట్. బ్రెడ్ కమ్స్ వస్తే చూడండి ఒకసారి. లిస్ట్ గ్రూప్ సేమే. కార్డ్ అనమాట, అక్కడ ప్యానల్ ఎలాగైతే యూజ్ చేశారో ఇక్కడ ప్యానల్ టాపిక్ లేదు, కార్డ్ అంటారు అనమాట. అక్కడ ప్యానల్ ఎలాగైతే రాస్తా ఇక్కడ అంతే. కార్డ్ హెడర్ అండ్ కార్డ్ బాడీ, కార్డ్ ఫుటర్. ప్యానల్ లాగే మనకు కార్డ్ అనేసి వస్తామన్నమాట.
కార్డ్ హెడర్, కార్డ్ బాడీ అనేసి ఇట్లా వస్తుంది. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్స్ ప్యానల్ హెడర్, ప్యానల్ సక్సెస్, ప్యానల్ ప్రైమరీ ఇట్లా కలర్స్ లేవు. మీరు ఏదైనా సరే ఈ చాప్టర్లో ఎక్కడైనా కలర్స్ వస్తున్నాయి అనుకుంటే బీజీ సక్సెస్, బీజీ ప్రైమరీ, బీజీ వార్నింగ్ ఇట్లా బ్యాక్గ్రౌండ్ అనేసి మీరు వాడుకోవాలన్నమాట. నార్మల్గా వాడడానికి లేదన్నమాట మీరు. ఓకేనా? ఇట్లా మీరు దేనికైతే కలర్ కావాలనో దానికి మాత్రం మీరు వాడండి అంతే. ఇప్పుడు బీజీ సక్సెస్ అనేసి వాడామనుకుంటే దానికి మాత్రమే, కార్డుకి మాత్రం మనకు వస్తుంది. చూడండి. ఓకేనా? ఏదైనా సరే మీరు కలర్ వాడాలనుకుంటే ఇలాగే వాడాలి. ఓకేనా? కార్డ్ అనేసి వాడాలి. నెక్స్ట్ డ్రాప్ డౌన్ అంతా సేమే, కానీ మనకు ఐకాన్ కోసం ఒక క్లాస్ నేమ్ ఇచ్చారు. ఇక్కడ డ్రాప్ డౌన్ టోగుల్ అనేసి క్లాస్ నేమ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన పక్కన ఐకాన్ వస్తుంది. క్యారెట్ అనే ఐకాన్ ఇక్కడ వర్క్ చేయదు అనమాట. ఎందుకంటే బూస్టప్ ఐకాన్స్ అన్ని గ్లిఫికన్ ఐకాన్స్ అన్ని మనకు వచ్చినట్టు అన్ని బూస్టప్ 3లోనే వస్తాయి. బూస్టప్ 3 అనే లింక్లోనే మనకు బూస్టప్ ఐకాన్స్ ఉన్నాయన్నమాట. ఆ లింక్ని ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టామనుకోండి, మళ్ళీ ఇవన్నీ వర్క్ అవ్వవు అనమాట మనకి. అందుకోసమే మనకి గ్లిఫికన్ ఐకాన్స్ వర్క్ అవ్వవు. ఇక్కడ ఐకాన్ ఏదైనా కావాలి అనేసి అనుకుంటే ఫాంట్ ఆఫ్ ఐకాన్స్ యూజ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి నావ్ లింక్ అనేసి రాయాలి. మీరు యాంకర్ ట్యాగ్ రాయకూడదు, నావ్ లింక్ అని రాయాలి. నావ్ లింక్. డ్రాప్ డౌన్ ఐటమ్ నావ్ లింక్, డ్రాప్ డౌన్ ఐటమ్ నావ్ లింక్ అనమాట. ఇది డ్రాప్ డౌన్ మెనూ. సేమ్ అంతే, డ్రాప్ డౌన్ టోగుల్ అండ్ డేటా టోగుల్ డ్రాప్ డౌన్. ఇది వచ్చేసి మనకు ఐకాన్ కోసం. ఇది డ్రాప్ డౌన్ టోగుల్ అనేసి ఐకాన్ కోసం యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా? మిగతాటన్నీ ఇవన్నీ చూస్తే మీకు ఐడియా వస్తాయి. అన్నీ చూడండి, ఒకరికైనా వదలొద్దు. కొలాబ్స్ సేమ్ కాన్సెప్ట్, అక్కడ ఎలాగైతే వాడతామో ఇక్కడ అంతే. ఇక్కడ నావ్లో వచ్చేసి డైనమిక్ నావ్ పిల్స్ వచ్చేసి మనకి ఒకటే ఎగ్జాంపుల్. ఇక్కడ ఏంటంటే నావ్ లింక్ అనేసి ఇవ్వాలి. ఇక్కడ నార్మల్గా యాక్టివ్ క్లాస్ వచ్చేసి ఎల్ఐకి ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఇక్కడ ఓన్లీ ఈ డైనమిక్ ట్యాబ్స్ పిల్స్లో మాత్రమే ఇక్కడ యాక్టివ్ క్లాస్ వచ్చేసి క్లాస్కి ఇవ్వాలి. ఇక్కడ అంటే యాంకర్ ట్యాగ్లో ఇవ్వాలి. మీరు యాంకర్ ట్యాగ్లో యాక్టివ్ ఇస్తేనే మీకు కనిపిస్తాయి అనమాట. ఇక్కడ ఇది చాలా డిఫరెంట్ అనమాట మనకి. ఓకేనా? మిగతాడన్నీ నావ్ లింక్ అనేసి నావ్ ఐటమ్ అనేసి యూజ్ చేయాలి. ఎల్ఐకి నావ్ ఐటమ్ అండ్ యాంకర్ ట్యాగ్కి నావ్ లింక్ అనమాట. ఓకేనా? మిగతా అంతా సేమే అనమాట మనకి. ఫామ్స్ అనమాట సేమ్ అంతా ఒకటే, కానీ మనకి ఇక్కడ మారేది ఏంటంటే హారిజెంటల్ ఫామ్స్లో మనం మారుతాయి. హారిజెంటల్ ఫామ్లో రో అనేసి డెఫినెట్గా మనం ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి మనము కాల్ ఎండి ఆఫ్సెట్ అనేసి ఇచ్చేవాళ్ళు, కాల్ ఎండి ఆఫ్సెట్ అనేసి. కానీ ఇక్కడ వచ్చేసి చూడండి ఆఫ్సెట్ ఎస్ఎం అంటే ఆఫ్సెట్ ఐఫోన్. ఇక్కడ ఎస్ఎం కానీ ఎండి కానీ ఎల్జీ కానీ ఏదైనా సరే మనకి రాసే క్లాస్ ఎలా ఉంటుంది అంటే ఆఫ్సెట్ ముందు ఉంటుంది. మళ్ళీ ఏదైనా సరే ఏ డివైస్కి అనమాట. మళ్ళీ ఎన్ని కాలమ్స్ మనకు స్కిప్ చేయాలనేసి ఇది మెయిన్. ఓకేనా? ఇది ఫామ్స్ గురించి సేమ్ అంతా. ఫామ్ ఇన్పుట్ గ్రూప్స్ అనమాట. ఇన్పుట్ గ్రూప్స్కి ఇక్కడ మారుతుంది అనమాట. మనకి స్టార్టింగ్లో మనకి ఏదైనా సరే ఐకాన్ని యాడ్ చేయాలి అనేసి అనుకుంటే స్టార్టింగ్లో మనకు డివ్ ఇచ్చుకుంటాం. ఇన్పుట్ గ్రూప్ యాడ్ అంటే ఇన్పుట్ గ్రూప్ ప్రిపెండ్ ఇస్తాం. ఇన్పుట్కి ముందు యాడ్ అవ్వాలంటే ఇన్పుట్ గ్రూప్ ప్రిపెండ్ అనేసి ఇస్తాం. దాని లోపల మళ్ళీ ఏదైనా సరే ఒక టెక్స్ట్ కానీ ఒక ఐకాన్ కానీ మనం యాడ్ చేస్తున్నాం అంటే ఇన్పుట్ గ్రూప్ టెక్స్ట్ లోపలే మనం ఇవ్వాలి. ఐకాన్ అయితే ఐకాన్ ఇవ్వాలి, టెక్స్ట్ అయితే టెక్స్ట్ ఇవ్వాలి. అప్ ఎండ్ అనమాట. ఇన్పుట్ గ్రూప్ తర్వాత యాడ్ చేయాలంటే ఇన్పుట్ గ్రూప్ అప్ ఎండ్ అనమాట మనం యూజ్ చేసేది. ఓకేనా? ఇన్పుట్ గ్రూప్ అప్ ఎండ్ అండ్ ఇన్పుట్ గ్రూప్ ప్రిపెండ్ అనమాట. ఇవన్నీ మిగతాటన్నీ చూడాలన్నమాట మీరు. ఇంకా దీంట్లో చాలా ఫామ్స్ ఉన్నాయి మనకి, అవన్నీ చూడాలి. కరోజల్ అనమాట. కరోజల్ క్యాప్షన్ అంటే సేమే, కానీ ఇక్కడ కరోజల్ వచ్చేసరికి కరోజల్ ఇన్నర్లో ఐటమ్ అనే క్లాస్ వాడేవాళ్ళు. ఇక్కడ వచ్చేసి కరోజల్ ఇన్నర్ అనేసి యూజ్ చేయాలి. ఇది కరోజల్ ఐటమ్ అనేసి యూజ్ చేయాలి. కరోజల్ ఇన్నర్ లోపల కరోజల్ ఐటమ్ అనేసి యూజ్ చేయాలి. కరోజల్ ఐటమ్ అనమాట మనకి యూజ్ చేసేది. మళ్ళీ ఇవన్నీ సేమే, కరోజల్ అండ్ కరోజల్ స్లైడ్ అండ్ డేటా రైట్ కరోజల్ ఇవన్నీ సేమే. ఇక్కడికి వచ్చేసరికి మనకి కరోజల్ కంట్రోల్ ప్రివ్యూ అనేసి రాయాలి. లెఫ్ట్ కరోజల్ కంట్రోల్, రైట్ కరోజల్ కంట్రోల్ అనేసి రాయకూడదు. కరోజల్ కంట్రోల్ ప్రివ్యూ అని రాయాలి. కరోజల్ కంట్రోల్ నెక్స్ట్ అనేసి రాయాలి. ఇక్కడ ఐకాన్స్ లేవు మనకి. ఐకాన్స్ లేవు కాబట్టి గ్లిఫికన్ చెవరన్ లెఫ్ట్ ఇలాంటి రాయమనమాట. ఇవన్నీ వాడు డిఫాల్ట్గా ఇచ్చిన ఐకాన్స్ అనమాట ఇవన్నీ. దిస్ ఈజ్ నాట్ బూస్ట్ అప్ ఐకాన్ అనమాట. కరోజల్ కంట్రోల్ ప్రివ్యూ ఐకాన్, కరోజల్ కంట్రోల్ నెక్స్ట్ ఐకాన్ అనమాట. ఇది డిఫరెంట్ అనమాట. ఇది కరోజల్ కూడా చాలా నీట్గా ఉంటుంది. దీంట్లో చూసామనేసి దానికంటే చాలా నీట్గా చూడండి. ఇలా చూడండి, ఇలా దానికైతే షేడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడంతా షేడ్ అవుతుంటుంది. ఇక్కడ చూడండి బాగా నీట్గా ఉంటుంది మనకి. కరోజల్ క్యాప్షన్ అనేది జస్ట్ క్యాప్షన్లో మనకి ఇచ్చేస్తాం అంతే. ఐటమ్ లోపల క్యాప్షన్లో మనకి ఇస్తాం. క్యాప్షన్ ఓకేనా? ఇది కరోజల్ గురించి.
నెక్స్ట్ మోడల్ అక్కడ ఎలాగైతే వాడారో ఇక్కడ కూడా మోడల్ అలాగే వాడతారు. ఫ్లెక్స్ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనేసి అనుకుంటే వీటి గురించి అర్థమవుతా ఉంటాం మీకు. ఏదైనా సరే మనకు నేర్చుకోవాల్సింది జస్టిఫై కంటెంట్, అలైన్ ఐటమ్స్ అనేసి 2 నేర్చుకోండి చాలు. అలైన్ ఐటమ్స్ అండ్ జస్టిఫై కంటెంట్ ఈ 2 మెయిన్ ఇంపార్టెంట్. రిమైనింగ్ అని మీరు నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి డీ ఫ్లెక్స్ అనమాట. జస్టిఫై కంటెంట్ స్టార్ట్ అనమాట, జస్టిఫై కంటెంట్ ఎండ్ అనమాట, జస్టిఫై కంటెంట్ సెంటర్ అనమాట. జస్టిఫై కంటెంట్ సెంటర్ వచ్చేసి మనకి దేనికి ఇవ్వాలంటే దాని పేరెంట్కి ఇవ్వాలి ముందు. వాటి నుండి ఏదైతే సెంటర్కి వస్తుందో దానికి కాదు ఇవ్వాల్సింది, ఏదైతే మనకు దాని పేరెంట్ ఉంటుందో ఏవైతే సెంటర్కి రావాలో వాటి పేరెంట్కి మనం ఇవ్వాలి. ఫస్ట్ అది డీఫ్లెక్స్ అయ్యాలి, డీఫ్లెక్స్ అయ్యేసి మనకి ఇవ్వాలన్నమాట. ఇవన్నీ అవుట్పుట్ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి స్టార్టింగ్లో ఉండాలంటే స్టార్టింగ్లో, రైట్లో ఉంటే రైట్లో, అండ్ వాటి మధ్య స్పేసింగ్ అంటే వాటి మధ్య స్పేసింగ్, ఇట్లా రావాలంటే ఇలాగ. వీటిని డిఫరెంట్గా మనకి క్లాసెస్ యూజ్ చేస్తామంట మనం అంతే. ఇవన్నీ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఐకాన్స్ ఇక్కడ లేవు అనేసి దీంట్లో రాసామట. మీడియా ఆబ్జెక్ట్స్ సేమే అనమాట, అక్కడ ఎలాగైతే యూజ్ చేసామో మీడియా ఆబ్జెక్ట్స్ని ఇక్కడ కూడా అంతే. నెక్స్ట్ నావబార్ సేమే ఉంటుంది కానీ మనకు కొద్దిగా చేంజెస్ ఉంటుంది. చూడండి లాస్ట్ దానికి చెప్తాను నేను. ఇక్కడ నార్మల్గా ఏంటంటే నావబార్ అంటే నావబార్ ఎక్స్పాండ్ ఎల్జీ కానీ ఎస్ఎం కానీ ఏ డివైస్ నుంచి అయితే నీకు కావాలనో ఆ డివైస్ని ఇక్కడ రాస్తూ ఉంటా. ఐకాన్ వచ్చేసి మనకి ఏ డివైజ్లతో మనకు కనిపించాలో నావబార్ ఎక్స్పాండ్ ఎల్జీ కానీ ఎస్ఎం కానీ ఏ డివైస్ అయితే మీకు కనిపించాలో ఆ డివైస్ ఇక్కడ పెట్టుకుంటాం. ఎస్ఎం అయితే ఎస్ఎం, ఎల్జీ అయితే ఎల్జీ, ఎండి అయితే ఎండి. ఈ దీని బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఏం లేవు, బీజీ వార్నింగ్ అనేసి ఇలా రాసుకోవాలి అంతే. ఇక్కడ వచ్చేసి మనకు నావబార్ హెడర్ లేదు, మనకి నావబార్ హెడర్ రాయకూడదు ఇక్కడ. డైరెక్ట్గా నావబార్ బ్రాండ్ అనేసి పెట్టుకోవాలి. ఐకాన్ అయితే ఐకాన్ ఇవ్వాలి, లేదా లోగో అయితే లోగో ఇవ్వాలి, లేదా టెక్స్ట్ అయితే టెక్స్ట్ ఇవ్వాలి మీరు. ఇంకా రిమైనింగ్ అంతా సేమే. కానీ ఇక్కడ ఏంటంటే నావబార్ టోగుల్ అనేసి అక్కడ వాడతారు, ఇక్కడ నావబార్ టాగ్లర్ అనేసి యూజ్ చేస్తారు అనమాట. కానీ రెండింటికి యూజ్ చేసే పర్పస్ ఒకటే. నావబార్ టాగ్లర్ ఎందుకోసం యూజ్ చేస్తారంటే, ఎవరైనా చెప్తారా నావబార్ టాగ్లర్ ఎందుకోసం యూజ్ చేస్తారనేసి? ఎనీవన్ నావబార్ టాగ్లర్ ఎందుకోసం యూజ్ చేస్తారు? డేటా చూపించడానికి నావబార్ కొలాప్స్ యూజ్ చేస్తారు. నావబార్ కొలాప్స్ అనేది డేటా వచ్చేసి డెస్క్టాప్ వ్యూలో కనిపించాలి, మొబైల్ వ్యూలో కనిపించకూడదు అంటే నావబార్ కొలాప్స్ యూజ్ చేస్తారు. వాట్ ఈజ్ యూజ్ ఫర్ నావబార్ టాగ్లర్? నో ఐడియా. బటన్ అనేది డెస్క్టాప్ వ్యూలో కనిపించకూడదు. చెప్పండి, ఏదో చెప్తున్నా, ఏదో చెప్తున్నారు. అలైన్మెంట్ కదమ్మా, ఐకాన్ మనకు బటన్ ఐకాన్ ఉంటుంది కదా, ఆ బటన్ ఐకాన్ వచ్చేసి డెస్క్టాప్ వ్యూలో కనపడకూడదు అండ్ మొబైల్ వ్యూలో బటన్ కనిపించాలి అనేసి నావబార్ టోగుల్ అనేసి యూజ్ చేస్తారు. ప్రాక్టీసింగ్గా ఎక్కువ చేయాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. నావబార్ కొలాప్స్ వచ్చేసి ఈ కంటెంట్ వచ్చేసి మనకి ఓన్లీ డెస్క్టాప్ వ్యూలో కనిపించాలి, మొబైల్ వ్యూలో హైడ్ అవ్వాలి అనుకుంటే నావబార్ కొలాప్స్ అనేసి యూజ్ చేస్తారు. ఇక్కడ బటన్ వస్తుంది మనకి, క్లికబుల్ ఆప్షన్ అంటే క్లికబుల్ ఆప్షన్ బటన్ వస్తుంది మనకి. ఇప్పుడు బటన్ లేదు, ఇప్పుడు మొబైల్ వ్యూకి వచ్చేసరికి మనకు బటన్ వస్తుంది. ఈ బటన్ అనమాట, ఈ బటన్ వచ్చేసి ఓన్లీ మొబైల్ వ్యూలో కనిపించాలి, డెస్క్టాప్ వ్యూలో కనిపించకూడదు అంటే నావబార్ టోగుల్ అనేసి క్లాస్ నేమ్ వాడతారు. ఓకేనా. ఇంకా రిమైనింగ్ అంతా సేమే అనమాట మనకి. ఇది నావబార్స్ గురించి. నావబార్స్లో ఇంకా మిగతా అన్ని చూడాలి మీరు, అన్నీ వదిలేదు కూడదు అనమాట. అన్నీ చూడాలి, అన్నీ చూస్తేనే మీకు ఎక్కడ ఏది ఫిక్స్ చేయాలనేసి మీకు ఐడియా వస్తుంది. ఇక్కడైతే స్టిక్కీ టాప్గానే ఉంది, టాప్ చేసుకోవచ్చు, స్టిక్కీ టాప్ చేసుకోవచ్చు, ఫిక్స్డ్ టాప్ చేసుకోవచ్చు, ఏదైనా సరే మీరు చేసుకోవచ్చు. డ్రాప్ డౌన్ కూడా నావబార్గా డ్రాప్ డౌన్ అనేది మీరు ఇవ్వచ్చు. నావబార్ డ్రాప్ డౌన్ ఇవ్వాలనుకుంటే ఇలా డ్రాప్ డౌన్ ఇవ్వాలంటే సేమ్ అదే కాన్సెప్టే. మన బూస్టాప్లో 3లో ఎలాగైతే చేసామో అక్కడ అంతే, ఇక్కడ కూడా అంతే చేస్తామన్నమాట. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఇక్కడ. నెక్స్ట్ ఫైనల్ కాన్సెప్ట్ యూటిలిటీస్ అనమాట. యూటిలిటీస్ అంటే మనకు స్పేసింగ్ గురించి ఇచ్చారు. ఫస్ట్ దీని గురించి చెప్పుకొని మళ్ళీ తర్వాత చెప్తాను. ఇక్కడ బూస్టాప్ 4లో ఎక్కడైనా సరే మీరు ఎం అనేసి యూజ్ చేస్తున్నా అంటే దట్ ఈస్ కాల్డ్ మార్జిన్ అనమాట. పి అనేసి యూజ్ చేస్తున్నా అంటే ప్యాడింగ్ అనమాట. టీ అనేసి యూజ్ చేస్తున్నా అంటే టాప్ అనమాట. బి యూజ్ చేస్తే బాటమ్ అనమాట. ఎల్ యూజ్ చేస్తే లెఫ్ట్ అనమాట. ఆర్ యూజ్ చేస్తే రైట్ అనమాట. ఎక్స్ అంటే లెఫ్ట్ రైట్ అనమాట. వై అంటే టాప్ బాటమ్ అనమాట. 0 నెంబర్ వస్తుందంటే 0 పిక్సెల్ అనమాట. 1 నెంబర్ వస్తుందంటే 4 పిక్సెల్ అనమాట. 2 నెంబర్ వస్తుందంటే 8 పిక్సెల్. 3 నెంబర్ వస్తుంది అనుకుంటే 16 పిక్సెల్. 4 నెంబర్ వస్తుందంటే 24 పిక్సెల్. 5 వస్తుంది అనేసి అనుకుంటే 48 పిక్సెల్. ఓకేనా. ఆటో వస్తుందంటే ఓన్లీ అది మార్జిన్ ఆటోనే.
ఎన్1 వస్తుంది అనుకుంటే నెగిటివ్ వాల్యూస్ -4 పిక్సెల్, ఎన్2 అంటే -8 పిక్సెల్, ఎన్3 అంటే -16 పిక్సెల్, ఎన్4 అంటే -24 పిక్సెల్, ఎన్5 అంటే -48 పిక్సెల్. ఇవి వాల్యూస్ అనమాట. వీటిని యూజ్ చేసుకొని ఈ ప్రాజెక్ట్లో ఎన్ని చేస్తారు చూడండి ఒకసారి. నార్మల్గా ఇవన్నీ వాటి కోసమే యూటిలిటీస్, స్పేసింగ్ యూటిలిటీస్ అనమాట. ఇక్కడ చూసామనుకుంటే PT4 అనమాట, ప్యాడింగ్ టాప్ 4 అనమాట. P5 అనమాట, ప్యాడింగ్ ఓవరాల్గా 5 అనమాట. మార్జిన్ 5 అనమాట. PB5 అనమాట, ప్యాడింగ్ బాటమ్ 5 అనమాట. ఓకేనా, ఇవన్నీ ప్యాడింగ్ గురించి. అండ్ షాడోస్ అనమాట. షాడోస్ వచ్చేసి మనం అప్లై చేయాలంటే షాడో నన్ అనమాట. షాడో నన్ అంటే ఏదైనా షాడో ఉందంటే షాడో నన్ అంటాం. షాడో ఎస్ఎం అనమాట, స్మాల్గా ఉంటుంది షాడో అనమాట. షాడో ఎల్జీ అనమాట, లార్జ్గా ఉంటుంది షాడో. ఓకేనా, ఈ షాడో గురించి. నెక్స్ట్ వర్టికల్ అలైన్ అనమాట. అండ్ రెస్పాన్స్ ఇవన్నీ చూడండి ఒకసారి. విజిబిలిటీ ఇవన్నీ, స్క్రీన్ రీడర్స్ ఇవన్నీ అవసరం లేదు, లింక్ ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ అవసరం లేదు. నెక్స్ట్ వీటి గురించి నేను చెప్తాను. యూటిలిటీస్ డి బ్లాక్ అనమాట. డి బ్లాక్ అంటే ఏంటంటే దాని మీనింగ్ డిస్ప్లే బ్లాక్ అనమాట. ఇది డి బ్లాక్ అంటే డిస్ప్లే బ్లాక్ అనేది అప్లై చేసి ఉంటారు. DIFN బ్లాక్ అంటే ఈ డిస్ప్లే బ్లాక్ అనేది ఎస్ఎం డివైస్లో కనిపించాలి అనేసి. ఈ డిఎండి బ్లాక్ అంటే ఎండి డివైస్లో ఇది డిస్ప్లే బ్లాక్ అవ్వాలి అనేసి. డిఎల్జీ బ్లాక్ అంటే ఎల్జీ స్క్రీన్స్లో ఇది డిస్ప్లే బ్లాక్ అవ్వాలి అనేసి. డిఎక్స్ఎల్ బ్లాక్ అనమాట, ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్స్లో ఇది బ్లాక్ అవ్వాలనేసి దాని మీనింగ్ అనమాట, అంతే. ఓకేనా. నెక్స్ట్ బార్డర్స్ గురించి. ఏదైనా సరే మనకు బార్డర్ కావాలంటే జస్ట్ బార్డర్ అనే క్లాస్ నేమ్ ఇచ్చేస్తే మనకు బార్డర్ వచ్చేస్తుంది. బార్డర్ ఎటు సైడ్ అయినా మనం 0 చేసుకోవాలంటే బార్డర్ టాప్ 0 కానీ, బార్డర్ రైట్ 0 కానీ, బార్డర్ బాటమ్ 0 కానీ, ఏదైనా సరే ఏ సైడ్ కానీ సరే మనం 0 చేసుకోవాలంటే ఇట్లా బార్డర్ 0 చేసుకుంటాం అంతే. ఓకేనా. నెక్స్ట్ కలర్స్. ఆల్రెడీ బార్డర్ కలర్స్ అంటే బార్డర్ అండ్ బార్డర్ సక్సెస్ కానీ, బార్డర్ ప్రైమరీ కానీ, బార్డర్ డేంజర్ కానీ ఇలా ఇస్తాం. అప్పుడు బార్డర్ కలర్స్ వస్తాయి మనకి. చూడండి, బార్డర్ కలర్స్ మనకి. అదే కనుక బార్డర్ రేడియస్ అనమాట. రేడియస్ కూడా అప్లై చేసుకోవచ్చు. రౌండెడ్ ఎస్ఎం అనమాట. రౌండెడ్ ఎల్జీ. రౌండెడ్ టాప్ అంటే ఓన్లీ టాప్లో ఉండే 2 కార్నర్స్ మాత్రమే రౌండెడ్ అప్లై అవుతాయి. రౌండెడ్ రైట్ అనమాట, రైట్ కార్నర్స్ అప్లై అవుతాయి. బాటమ్ అనమాట, బాటమ్ కార్నర్స్. లెఫ్ట్ అనమాట, లెఫ్ట్ కార్నర్స్. సర్కిల్ కార్నర్స్ సర్కిల్గా వస్తాయి మనకి. సర్కిల్ అంటే ఇది వచ్చేసి మనకి రౌండెడ్ 0 అంటే బార్డర్ రేడియస్ దేనికైనా అప్లై అవుతుంది అనుకుంటే ఆ బార్డర్ రేడియస్ రిమూవ్ చేసుకోవాలంటే రౌండెడ్ 0 అని తీసేస్తాం మనం. రౌండెడ్ 0 అంటే మనకి బార్డర్ రేడియస్ 0 అయిపోతుంది మనకి. ఫ్లోట్ అండ్ రెస్పాన్స్ ఇవన్నీ. వెయిట్, విడ్త్ గురించి ఇంపార్టెంట్ మనకి. W25 అంటే విడ్త్ 25%, W50 అంటే విడ్త్ 50%, W75 అంటే విడ్త్ 75% అనమాట. W100 అంటే విడ్త్ 100% అనమాట. MW100 అంటే మ్యాక్స్ విడ్త్ 100% అనమాట. సేమ్ లైక్ హైట్ కూడా అదే అప్లై చేస్తారు. ఇవన్నీ ఒకసారి చూసిన తర్వాత ఇవే చాలా ఇంపార్టెంట్ మనకి. ఒక చిన్న టాస్క్ లాగా ఇది చేద్దాం చూడండి. ఒక డివ్ తీసుకున్నా, దానికి విడ్త్ 50% ఇచ్చాను, బార్డర్ ఇచ్చాను, బార్డర్ డార్క్ ఇచ్చాను, బార్డర్ టాప్ 0 చేశాం, బార్డర్ బాటమ్ 0 చేశాం, మార్జిన్ టాప్ 5 అనమాట. మార్జిన్ టాప్ 5 చేశాం. PY అనమాట. PY3 అంటే వై యాక్సిస్ అనమాట. టాప్ బాటమ్ అనమాట. రెండు ఒకటేసారి అప్లై చేయాలంటే PY అనమాట. PX అంటే రైట్ టు లెఫ్ట్ అనమాట మనకి. సేమ్ లైక్ విడ్త్ 50, బార్డర్ సక్సెస్ అండ్ రౌండెడ్ రైట్ అంటే రైట్ కార్నర్స్ మాత్రం రౌండెడ్ అవుతాయి మనకి. MT5, PY3 అండ్ MX ఆటో అనమాట. MX ఆటో అంటే మార్జిన్ లెఫ్ట్ ఆటో, మార్జిన్ రైట్ ఆటో అనమాట. MX ఆటో అంటే మనకి ఎగ్జాక్ట్గా సెంటర్లోకి వస్తుంది మనకి. ఇది సెంటర్లోకి రావాలి అనేసి అనుకుంటే ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అయి ఉండాలి. ఇన్ కేస్ మనకి ఇన్లైన్ ఎలిమెంట్ సెంటర్లోకి రావాలనుకుంటే D- బ్లాక్ పెట్టుకుంటాం, MX- ఆటో ఇచ్చుకుంటాం అనమాట. ఇన్లైన్ ఎలిమెంట్ సెంటర్లోకి రావాలి అంటే ఒక రో తీసుకున్నాం. రోకి చూడండి XL3 అనేసి పెట్టుకున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి రౌండెడ్ బార్డర్ ఇలాంటి షాడో అన్నీ వాడాం. మనకి హైట్ 100 అనేసి ఇచ్చాము అనేసి అనుకుంటే అన్నీ ఒకటే హైట్లో మనకు వస్తాయి అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. హైట్ 100 ఇస్తేనే మనకు అవన్నీ ఒకటే హైట్లోకి మనకు వస్తాయి అన్నమాట. హైట్ 100 అంటే హైట్ 100% అనేసి దాని మీనింగ్ అనమాట మనకి. హైట్ 100% ఇచ్చామనుకుంటే మనకు అన్ని. ఇక్కడ చూడండి రౌండెడ్ అండ్ బార్డర్ సెకండరీ అండ్ షాడో ఎల్జీ అనమాట. సో షాడో కూడా మనం అప్లై చేసాం. ఇవన్నీ అప్లై చేసిన తర్వాత దీని ఫైనల్ అవుట్పుట్ చూడండి. ఇది చూడండి ఎంత నీట్గా ఉందో. ఓన్లీ క్లాసెస్ ఏమైనా యూజ్ చేసింది, ఓన్లీ క్లాసెస్. ఇది చూడండి, ఒక్కొక్క కంటెంట్ ఒకలాగా ఉంది మనకి. మొత్తం అంతా చూడండి ఒకటే హైట్లో మనకు వచ్చాయి. హైట్ 100% ఇచ్చేదానికి మనకి నీట్గా వస్తుంది. ఈ కంటెంట్ మొత్తం నీట్గా రావాలి అనేసి అనుకుంటే మనం ఏం యూజ్ చేస్తాం? క్లాస్ టెక్స్ట్ జస్టిఫై అనేసి యూజ్ చేస్తాం.
ఓన్లీ పారాగ్రాఫ్ అన్నిటికి మనకి క్లాస్ జస్టిఫై ఇచ్చాము అనేసి అనుకుంటే అవి నీట్గా మనకు అనేది ఉంటుంది. చూడండి నీట్గా అన్ని కార్నర్స్ అన్ని నీట్గా ఉంటుంది. ఓకేనా, ఇది బూస్ట్ ఆఫ్ 4 గురించి. అన్ని క్లాసులు ప్రతిదీ ఒక 2 days అయినా టైం వేస్ట్ అయినా సరే ఫస్ట్ ప్రతి క్లాస్ మీరు చూస్తేనే ఏ క్లాస్ ఎక్కడ యూజ్ చేయాలని మీకు ఐడియా వస్తుంది. మీరు చూడలేదనుకుంటే మళ్ళీ లాస్ మీరే అవుతారన్నమాట. నాదేం లేదు, మీరు చూసిన ప్రాజెక్ట్లో నేను ఏం తప్పులు ఒప్పులు అని చూడగలను. మళ్ళీ ఎందుకంటే అదే ప్రాజెక్ట్లో సేమ్ అన్ని యూజ్ చేస్తానే గ్యారంటీ లేదు. అందుకోసం మీరు అన్ని ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఐడియా వస్తుంది అన్నమాట. ఒక ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, సేమ్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు. బూస్టర్ 3 ఎలాగైతే చేశారో అలాగే యూజ్ చేస్తారన్నమాట. అంతే. ఈడ కరోజల్ యూజ్ చేయండి. మీరు ఎవరు కరోజల్ యూజ్ చేయలేదు, ఇక్కడ కరోజల్ యూజ్ చేయండి. ఈసారి కరోజల్ ఉండాలి నాకు ఇక్కడ. ఇప్పుడే చెప్తున్నా, కరోజల్ ఉండాలి. ఇది నావబార్ వచ్చేసి ఇప్పుడు చెప్పిన నావబార్ లాగా చేస్తారన్నమాట. ఇక్కడ వచ్చేసి నార్మల్ ఈ సింటాక్స్ చూడండి, ఏవైతే ఇన్లైన్కి వస్తున్నాయో అన్ని చూస్తే మీకు ఆ ఇన్లైన్ సింటాక్స్ ఇక్కడ వాడతారు అనమాట. దీని ప్యాడింగ్ కావాలంటే p- పెడతారు. ప్యాడింగ్ కావాలంటే, కలర్ కావాలంటే బీజీ ప్రైమరీ కానీ బీజీ సక్సెస్ కానీ ఏదైనా వాడతారు. సేమ్ ఇదే కలర్ కావాలి అనేసి అనుకుంటే మీ ఓన్గా రాయాలి. ఇదే కలర్ కావాలంటే మీ ఓన్గా రాస్తారు. లేదు ఇప్పుడు రాసిన కలర్స్ మనం ఇవ్వాలి అనుకుంటే అవే ఇచ్చేయచ్చు మీరు. నెక్స్ట్ ఇది ఎక్సెల్ అనేసి యూజ్ చేయాలి లార్జ్ స్క్రీన్స్కి. ఇవి వచ్చేసి అకార్డియన్స్, మనకి దీంట్లోనే అకార్డియన్స్ ఉంటాయి. సేమ్ అకార్డియన్సే యూజ్ చేయాలి మనకి. కానీ ఇక్కడ అకార్డియన్స్కి వచ్చేసి ప్యానల్ యూజ్ చేయరు, కార్డ్ అనేసి మెథడ్ యూజ్ చేస్తారు. కార్డు కార్డ్ బాడీ, కార్డ్ బాడీ, కార్డ్ బాడీ యూజ్ చేస్తారు. ఇమేజ్ అన్నిటికీ మనకు ఇమేజ్ ఫ్లూయిడెన్స్ యూజ్ చేయాలి. ఇది కార్డ్ బాడీ, కార్డ్ ఇవ్వాలి, కార్డ్ బాడీ అండ్ కార్డ్ ఫుటర్ అనమాట మనకి. మళ్ళీ ఇదంతా వచ్చేసి సేమ్ 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంటారు ఇదంతా. ఓకేనా, ఇది టుడే కాన్సెప్ట్. ఏమైనా డౌట్ ఉంది అంటే చెప్తాను.